హలో ఫ్రెండ్స్, రీసెంట్ ఇయర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన బాగా ఫోకస్ చేస్తున్నాయి. సో దీనికోసం చాలా బడ్జెట్ అలొకేషన్స్ కూడా చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ చేపట్టేటటువంటి టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ లిమిటెడ్ అయితే ఐపీఓకు రాబోతుందండి. సో ఇది ఒక మల్టీ డిసిప్లినరీ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ. ఆగస్టు 7th ఇది ఐపీఓకు రాబోతుంది. కాబట్టి ఈ వీడియోలో కంపెనీ ఐపీఓ డీటెయిల్స్, కంపెనీ ఫైనాన్షియల్ ఎనాలిసిస్, కంపెనీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్తో పాటు ఈ కంపెనీని పీర్ కంపెనీస్తో కంపేర్ చేసి కూడా మనం ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దామండి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనం ఈ కంపెనీకి సంబంధించినటువంటి టెక్నోక్రాఫ్ట్ కంపెనీకి సంబంధించినటువంటి బిజినెస్ మోడల్ అండ్ ఆపరేషన్ ఈకో సిస్టమ్ గురించి తెలుసుకుందాం. టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ అనేది 1998లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కంపెనీ మొదట రెసిడెన్షియల్ అండ్ రోడ్ కన్స్ట్రక్షన్ పైన బాగా ఫోకస్ చేసేది. బట్ ఇన్ రీసెంట్ ఇయర్స్లో ఈ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్తో పాటు మిగతా వేరియస్ సెగ్మెంట్స్లో కూడా ఎంటర్ అయింది. సో ఇది కంపెనీ ఏ సెగ్మెంట్లో వర్క్ చేస్తుంది, వీళ్ళకి రెవెన్యూ ఎక్కడెక్కడ నుంచి జనరేట్ అవుతుందో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ద ఫస్ట్ కేటగిరీ వచ్చేసి వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది చేపడుతుందండి. ఇదే ఈ కంపెనీకి మెయిన్ రెవెన్యూ జనరేట్ చేసేటటువంటి ఏరియా. దెన్ నెక్స్ట్ రోడ్స్ అండ్ హైవేస్ ప్రాజెక్ట్స్ కూడా చేపడుతుంది. దెన్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ కూడా చేపడుతుంది. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే పబ్లిక్ యూటిలిటీ ప్రాజెక్ట్స్ కూడా చేపట్టి మెయిన్ సిటీస్లో మాత్రం ఇది ఆపరేట్ చేసి ఇక్కడ నుంచి మాత్రం రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నేషన్ బిల్డింగ్ ప్రోగ్రాంలో భాగంగా చేపడుతున్నటువంటి ఈ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో, నమామి గంగే లాంటి అమృత్ వంటి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఈ కంపెనీ అనేది ఇంటిగ్రేట్ అయ్యి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేపడుతుందండి. దెన్ కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్కి వచ్చేసరికి ఈ కంపెనీ అయితే ఇష్యూ సైజ్ 252 crores ఇష్యూకి అయితే వస్తుంది. 252 crores 202 crores మాత్రం ఫ్రెష్ ఇష్యూ ఉందండి. అంటే ఈ కంపెనీకి వెళ్ళిపోతాయి డబ్బులు. దెన్ నెక్స్ట్ 50 crores మాత్రం ప్రమోటర్స్ తమ షేర్స్ని అయితే అమ్ముకుంటున్నారు. దెన్ నెక్స్ట్ ఐపీఓ డేట్స్ వచ్చేసరికి ఆగస్టు 7th 2026 ఇదైతే ఓపెన్ అవుతుంది. ఆగస్టు 11th అయితే ఈ సబ్స్క్రిప్షన్ క్లోజ్ అవుతుందండి. దెన్ నెక్స్ట్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 200 to 212 ప్రైస్ బ్యాండ్తో వీళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు. మినిమం లాట్ సైడ్ వచ్చేసి 70 షేర్స్ అండి. ఇందులో అప్లై చేసుకోవడానికి మనకు మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే 14,840 రిక్వైర్మెంట్ ఉంటుంది. దెన్ ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 14, 2026 అండి. దెన్ నెక్స్ట్ కంపెనీ ఫైనాన్షియల్ని మనం అనాలిసిస్ చేద్దాం. ఫైనాన్షియల్లో ఫస్ట్ వన్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో 226.1 crores అయితే వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేశారు. 2025 ఫైనాన్షియల్ ఇయర్లో 279.5 crores అయితే వీళ్ళు రెవెన్యూస్ని జనరేట్ చేశారు. 2026 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 344.9 crores అయితే వీళ్ళు రెవెన్యూస్ని జనరేట్ చేశారు. సో ఈ రెవెన్యూస్ విషయంలో 2024 అండ్ 2025ని కంపేర్ చేస్తే 23.65% గ్రోత్ జనరేట్ చేశారు. 25 ఫైనాన్షియల్ ఇయర్ని 26తో కంపేర్ చేస్తే 23.41% రెవెన్యూ గ్రోత్ అయితే కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విషయానికి వస్తే 19 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో జనరేట్ చేశారు. 28.2 crores అనేది ఫైనాన్షియల్ ఇయర్ 25లో జనరేట్ చేశారు. దెన్ నెక్స్ట్ 43.3 crores అనేది ఫైనాన్షియల్ ఇయర్ 26లో ప్యాట్ అయితే జనరేట్ చేయడం జరిగింది. దెన్ కమింగ్ టు ప్యాట్ మార్జిన్ విషయానికి వచ్చేసరికి 2024లో 8.43% ఉందండి. 2025లో ప్యాట్ మార్జిన్ 10.09%. 2026 ఫైనాన్షియల్ ఇయర్లో 12.56 అయితే మెయింటైన్ చేశారు. సో ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అవనివ్వండి, ప్యాట్ అవనివ్వండి అండ్ ప్యాట్ మార్జిన్స్ అవనివ్వండి, లాస్ట్ 3 ఇయర్స్లో కన్సిస్టెంట్గా గ్రోత్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కంపెనీ రెవెన్యూ మనం అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ 3 ఇయర్స్లో 23% CAGRతో గ్రో అయింది. ఫైనాన్షియల్ ఇయర్ 26లో మనం అబ్జర్వ్ చేస్తే 345 crores ఈ కంపెనీ రెవెన్యూస్ అయితే రీచ్ అయింది. బట్ ఇందులో మెయిన్ కన్సర్న్ ఏంటంటే వీళ్ళు 4 to 5 సెగ్మెంట్స్లో మేము వర్క్ చేస్తున్నామని చెప్పినప్పటికీ వీళ్ళు వాటర్ సెగ్మెంట్ నుంచి మాత్రమే 294.76 crores రెవెన్యూస్ అయితే 2026 ఫైనాన్షియల్ ఇయర్లో జనరేట్ చేశారు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం చేసుకోవాలంటే మిగతా సెగ్మెంట్లో వీళ్ళ రెవెన్యూ అనేది తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్లో ఫైనాన్షియల్ ఇయర్ 25లో 45.7 crores అయితే జనరేట్ చేశారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఇయర్ 26కి వచ్చేసరికి ఈ రెండు సెగ్మెంట్స్ నుంచి వాళ్ళకి ఎలాంటి రెవెన్యూ అయితే జనరేట్ కాలేదు. సో ఇది ఒకటి కన్సర్న్గా మనం రెవెన్యూస్ విషయంలో గుర్తుంచుకోవాలి. దెన్ నెక్స్ట్ కీ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ విషయానికి వస్తే ఎబిడాని చూసినట్టయితే 35.0 2024 ఫైనాన్షియల్ ఇయర్లో జనరేట్ చేశారు. 49.6
క్రోర్స్ అనేది 2025లో జనరేట్ చేశారు. దెన్ 72.1 క్రోర్స్ అనేది 2026లో ఎబిడ్డా జనరేట్ అయింది. ఎబిడ్డా మార్జిన్ విషయానికి వచ్చేసరికి 15.49 మార్జిన్ ఎబిడ్డా మార్జిన్ 2025లో. దెన్ నెక్స్ట్ 17.75 25 ఫైనాన్షియల్ ఇయర్లో, 20.92 అనేది 2026 ఫైనాన్షియల్ ఇయర్లో ఎబిడ్డా మార్జిన్ అయితే జనరేట్ చేశారు. సో ఎబిడ్డా విషయంలో, ఎబిడ్డా మార్జిన్ విషయంలో లాస్ట్ 3 ఇయర్స్లో కన్సిస్టెంట్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. దెన్ కమింగ్ టు డెట్ టు ఈక్విటీ రేషియో విషయానికి వస్తే 0.87 అనేది డెట్ టు ఈక్విటీ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటే 0.73% ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఉంది. దెన్ నెక్స్ట్ 0.55% 2026 మన ఫైనాన్షియల్ ఇయర్లో అయితే కనిపిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ విషయానికి వస్తే 20.76 2024లో మెయింటైన్ చేసి 23.51% 2025 ఫైనాన్షియల్ ఇయర్లో ఉంది. 26.51% 2026లో రిటర్న్ ఆన్ ఈక్విటీ జనరేట్ చేశారు. దెన్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ విషయానికి వస్తే 19.77 24లో, దెన్ నెక్స్ట్ 20.05 25లో అండ్ 27.72 అనేది 26లో రోజు అయితే జనరేట్ చేశారు. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కానివ్వండి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈ రెండు కూడా లాస్ట్ 3 ఇయర్స్లో కన్సిస్టెంట్గా మనకు గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఎబిడ్డా అబ్జర్వ్ చేసినట్లయితే 2024 to 26 3 ఇయర్స్లో కన్సిస్టెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎబిడ్డా మార్జిన్ విషయంలో కూడా లాస్ట్ 3 ఇయర్స్లో కన్సిస్టెంట్ గ్రోత్ కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ విషయంలో కూడా 2024 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2026 ఫైనాన్షియల్ ఇయర్ వరకు డెట్ టు ఈక్విటీ రేషియో అయితే ఇంప్రూవ్ అయినట్టయితే కనిపిస్తుంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీస్ రెండు కూడా లాస్ట్ 3 ఇయర్స్లో కన్సిస్టెంట్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ మనం కంపెనీస్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ద ఫస్ట్ వన్ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ కంపెనీ అయితే డైవర్సిఫైడ్ ఈక్విటీ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి కంపెనీ అండి. సో వేరియస్ సెగ్మెంట్లోకి వెళ్ళడం వల్ల ఒక సెగ్మెంట్లో ప్రాజెక్ట్స్ రాకపోయినప్పటికీ మిగతా సెగ్మెంట్లో ప్రాజెక్ట్స్ కనుక వచ్చినట్లయితే కంపెనీ రెవెన్యూ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. దెన్ సెకండ్ పాయింట్ వచ్చేసి హై వాల్యూ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసినటువంటి ట్రాక్ రికార్డ్ కూడా ఈ కంపెనీకి ఉందండి. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రెగ్యులేటరీ క్రెడెన్షియల్స్ కూడా ఉన్నాయి. అంటే సో ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ విషయంలో వీళ్ళకు క్లాస్ ఏ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ లైసెన్స్ కూడా ఉన్నాయండి రాజస్థాన్, ఉత్తరాఖండ్లో. దెన్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి టెక్నికల్ క్రెడిబిలిటీ కూడా ఉంది. ఈ టెక్నికల్ క్రెడిబిలిటీ వల్ల ఫర్దర్గా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం అయితే పెరుగుతుంది. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ నెగిటివ్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి వీళ్ళ యొక్క బిడ్ కన్వర్షన్ రేషియో ఏదైతే ఉంటుందో ఆ బిడ్ కన్వర్షన్ రేషియో అనేది షార్ప్ డిక్లైన్ అనేది కనిపిస్తుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 50.56 ఉన్నటువంటి బిడ్ కన్వర్షన్ రేషియో ఫైనాన్షియల్ ఇయర్ 26 వచ్చేసరికి 29.41కి ఈ బిడ్ కన్వర్షన్ రేషియో అనేది డిక్లైన్ అనేది కనిపించింది. సో ఈ బిడ్ కన్వర్షన్ రేషియో ఏంటంటే వీళ్ళు ఏవైతే బిడ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ బిడ్స్ వేస్తున్నారో వీళ్ళు పొందే పర్సంటేజ్ అనమాట. ఈ పర్సంటేజ్ లాస్ట్ 2025 ఫైనాన్షియల్ ఇయర్లో చాలా ఎక్కువ ఉంది. బట్ 26 ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళకి మాత్రం ప్రాజెక్టు పొందడంలో వీళ్ళైతే వెనుకబడ్డారు మిగతా కంపెనీస్తో, లేదంటే షేర్ని అయితే చాలా కోల్పోయారని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ అండి. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యామని చెప్పుకుంటూనే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ పొందే విషయంలో ఈ బిడ్ కన్వర్షన్ రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోలో షార్ప్ డిక్లైన్ అనేది కంపెనీకి కంపల్సరీ ఒక పెద్ద మైనస్ పాయింట్గా చెప్పవచ్చు. సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి జియోగ్రాఫికల్ కాన్సన్ట్రేషన్ అండి. ఫైనాన్షియల్ ఇయర్ 26లో 88.58% అనేటువంటి రెవెన్యూస్ రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేశాయి. అంటే 2 స్టేట్ నుంచి మాత్రమే 88.56% ఆఫ్ ద రెవెన్యూస్ వచ్చాయి. సో ఈ విధంగా 1 or 2 స్టేట్స్ పైన మాత్రమే ఒక కంపెనీ అనేది డిపెండ్ అవ్వడం అనేది చేస్తే ఆ కంపెనీలో వచ్చే పాలసీ చేంజెస్ కానివ్వండి, గవర్నమెంట్ చేంజెస్ కానివ్వండి, బడ్జెట్ అలొకేషన్స్ వాళ్ళు ఏవైనా పాలసీలో చేంజెస్ తీసుకొస్తే కంపెనీకి మాత్రం చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దెన్ థర్డ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి కంటింజెంట్ లయబిలిటీస్ అయితే వీళ్ళు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 24లో 79.23 క్రోర్స్ ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 వచ్చేసరికి 168.03 క్రోర్స్కి అయితే ఇది ఇంక్రీజ్ అయింది. సో దిస్ ఈస్ వన్ మోర్ రెడ్ ఫ్లాగ్గా మనం చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ సీజనాలిటీ అండ్ మాన్సూన్ వల్ల కూడా ఈ కంపెనీ యొక్క ప్రాజెక్ట్స్ డిలే అయితే సీజనాలిటీ అండ్ మాన్సూన్ ఎఫెక్ట్ కూడా ఈ కంపెనీ ప్రాజెక్ట్స్ పైన అయితే పడుతుంది. సో దీస్ ఆర్ ద స్ట్రెంగ్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఆర్ నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ దిస్ కంపెనీ అండి. దెన్ నెక్స్ట్ కమింగ్ టు ఈ కంపెనీని మనం పీర్ కంపెనీస్తో కంపేర్ చేసి ఒకసారి ఫైనాన్షియల్ అనాలిసిస్ని చూద్దాం. సో పీర్ కంపెనీస్తో మనం టెక్నోక్రాఫ్ట్ వెంచర్ కానివ్వండి, ఈ టెక్నోక్రాఫ్ట్ వెంచర్ని వాబాగ్ టెక్తో
దెన్ నెక్స్ట్ ఈఎంఎస్ లిమిటెడ్తో, డానా వాటర్తో, ఎవరో ఇన్ఫ్రాతో కంపేర్ చేసి రెవెన్యూస్లో చూసినట్టయితే 345 crores అయితే టెక్నోక్రాఫ్ట్ జనరేట్ చేస్తే మిగతా అన్ని కంపెనీస్ కూడా దీనికంటే ఆల్మోస్ట్ ఎక్కువనే రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తున్నాయి ఎక్సెప్ట్ ఎన్విరో ఇన్ఫ్రా. ఎందుకంటే సైజ్లో మాత్రం ఈ కంపెనీ మిగతా పీర్ కంపెనీస్తో సైజ్లో తక్కువ ఉంది కాబట్టి వీళ్ళ యొక్క ఆల్ఫాని ఎక్కువ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. సైజ్ తక్కువ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ ఎంతో కొంత మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే ఆల్ఫా జనరేషన్ అనేది ఆటోమేటిక్గా కనిపిస్తుంది. దెన్ మనం ఇక్కడ చూడాల్సింది ఎబిడ్డా మార్జిన్ విషయం. ఎబిడ్డా మార్జిన్ 20.92% టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ జనరేట్ చేస్తుంది. వాబాక్ టెక్ కానీ, ఈఎంఎస్ కానీ, దానా వాటర్ కానీ, ఎక్సెప్ట్ దానా వాటర్ అండ్ ఎన్ఫ్రాతో ఎన్విరోతో కంపేర్ చేస్తే టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ కూడా ఆల్మోస్ట్ మిగతా కంపెనీస్తో కొంచెం అటు ఇటు యావరేజ్గా ఉందని చెప్పవచ్చు. దాని ప్రాఫిట్ మార్జిన్ విషయంలో కూడా 12.56% జనరేట్ చేస్తూ మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ యావరేజ్గానే ఉంది. దానా వాటర్ మాత్రం ఎక్సెప్షనల్గా 24.32 అనేది ప్యాట్ మార్జిన్ జనరేట్ చేస్తుంది. దెన్ కమింగ్ టు డెట్ టు ఈక్విటీ రేషియో విషయంలో మాత్రం టెక్నోక్రాఫ్ట్ వెంచర్ అనేది చాలా మైనస్లో ఉందని చెప్పుకోవచ్చు మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే. సో మిగతా 4 కంపెనీస్తో కంపేర్ చేసినట్టు కూడా ఏ కంపెనీకి కూడా డెట్ టు ఈక్విటీ రేషియో 0.55x టైమ్స్ మాత్రం మిగతా కంపెనీస్కి అయితే లేదు. సో డెట్ టు ఈక్విటీ విషయంలో కంపెనీ మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే -0.5 చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ రోజ్ విషయంలో మాత్రం కంపెనీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే. 27.72% టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ రోజుని అయితే జనరేట్ చేస్తుంది. సో ఈ విషయంలో రోజ్ విషయంలో మాత్రం ఈ టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ అనేది మార్కెట్ లీడర్గా ఉంది. ఎందుకంటే 27.72% మార్కెట్లో మిగతా పీర్ కంపెనీస్ అయితే జనరేట్ చేసే పరిస్థితుల్లో లేవు. సో దీస్ ఆర్ ద పీర్ కంపెనీ యొక్క మనం ఫైనాన్షియల్ని కంపేర్ చేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పటివరకు మనం స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అండ్ పీర్ కంపెనీస్తో కంపేర్ చేసి ఈ కంపెనీని అయితే అనాలిసిస్ చేశాము. కాబట్టి జనరల్గా వీళ్ళు ఏదైతే ఐపీఓ నుంచి అమౌంట్ రైజ్ చేస్తున్నారో వీళ్ళు రైజ్ చేసినటువంటి అమౌంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసి ప్రాపర్ వర్కింగ్ క్యాపిటల్ కోసం కనుక యూటిలైజ్ చేసినట్లయితే అండ్ వన్ మేజర్ రెడ్ ఫ్లాగ్ ఏదైతే ఉందో బిడ్ కన్వర్షన్ రేషియో దాన్ని కనుక వీళ్ళు సరి చేసుకున్నట్లయితే వీళ్ళు ఫ్యూచర్లో మరింత ఈ గ్రోత్ని అయితే మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియో మాత్రం ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నామండి. సో మీరు కూడా ఈ ఆర్హెచ్పిని డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా తరోగా రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీరు అనేది డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలాంటి మరింత ఫైనాన్షియల్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.